విద్యమంగా స్మరిస్తూ ప్రార్థనా శ్లోకాలు 3 సార్లు ఓంకారం అందరూ కలిసి దీర్ఘ శ్వాస తీసుకొని जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीरामकृष्णाय नमः ॐ श्री शारदादेव्यै नमः ॐ श्री विवेकानन्दगुरवे नमः ॐ श्रीरामचन्द्राय नमः ॐ श्री सीता
పూర్తి కంఠంతో పరిపూర్ణ హృదయంతో భక్తితో రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ ఓం శ్రీరామచంద్రాయ నమః. సీతామాతృ పరమ పవిత్రము దివ్యము భగవన్మయము అయిన శ్రీ 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 త్యాగరాజ స్వామి వారి కృతులలో సంకీర్తనలలో ఆధ్యాత్మిక భావాలు ఆధ్యాత్మిక అనుభూతులు అనే అంశంపై తెలుసుకుంటున్నాము. 29,000 సంకీర్తనలు రచించారని చెప్తారు. 96 కోట్ల నామనామ జపం చేశారు. ఇందులో కొన్ని వందలు కీర్తనలు లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యము వజ్రం వంటిది అత్యంత భావయుక్తం. ఈ సంకలనకర్త గోపాలకృష్ణ గారు రాసినట్లు ఉపనిషత్ వాక్యములతో సమానమైనది అనేది నిజంగా అత్యంత ఏమంటారు అర్థవంతమైన మాట. మీరు ఎక్కడైనా పుస్తకాలు దొరుకుతాయి. త్యాగరాజ స్వామి కృతులు, త్యాగరాజ స్వామి కీర్తనలు అనే పుస్తకాలు ఎన్నో పబ్లిషర్స్ చేస్తుంటారు. సంగీతం తెలియకపోయినా పాడడం రాకపోయినా అవి చదువుతూ ఉంటేనే ఎంతో ఉద్దీపన కలుగుతుంది. ఉద్దీపన అంటే కన్నడలో ఏంటారు ఉద్దీపన, ఇన్స్పిరేషన్, ప్రేరణ ಸಿಗುತ್ತೆ. ಒಂದು ಉಪನಿಷತ್ ವಾಕ್ಯ ಭಗವದ್ಗೀತಾ ಶ್ಲೋಕ ಮಾಡಿರೋದು ಮಂತ್ರ ಮಾಡಿ ನಮಗೆ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಸಿಗುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಅವರು ಅನುಭೂತಿ ಪಡೆದಿದ್ದಾರೆ. ఏదో స్కాలర్షిప్ పాండిత్యంతో రాయలేదని అనుభూతి చెందారు. శ్రీరామకృష్ణుల మాటలో భగవంతుని చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో కొట్లాడవచ్చు, ఆయనతో మన సొంత వ్యక్తిగా వ్యవహరించవచ్చు. అదంతా అనుభూతి చెందారు మహానుభావులు త్యాగరాజు, రామదాసు, తుకారాం, అన్నమయ్య వీళ్ళంతా. కాబట్టి అవి వెంటనే మనల్ని అయస్కాంతములాగా లాగుతాయి. ఆకర్షణ శ్రీరామకృష్ణ భాషలో 3 రకాల ఆకర్షణ కలిసి పెనవేస్తే ఆ కలిపిన ఆకర్షణను, ప్రేమను, భక్తిని భగవంతుని వైపు మళ్ళిస్తే భగవత్ సాక్షాత్కారం వెంటనే కలుగుతున్నారు. ఏమిటి ఆ 3? లోభి అయిన వ్యాపారి కానీ కోటీశ్వరుడు కానీ తన ధనంపై ఉండే ఆకర్షణ, తాను సంపాదించిన సొత్తు, ధనము, వైద్యాలు, వైద్యాలు ఎంత మురిసిపోతాడో అవి చూసుకోండి.
ఎవరు లేని చోట బీరువా ఓపెన్ చేసి చూస్తాడు, ఎంత చూస్తే అంత ఆనందం. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్లలా ఆనందం. లోబిన వర్తకుడు తన ధనంపై ఉండే ఆకర్షణ ఒకటి. రెండు, పతివ్రత స్త్రీ, పతివ్రత అయిన మహిళామణి మాతృమూర్తి తమ భర్తపై ఉండే ఆకర్షణ లేదా ప్రేమ భక్తి. ఎందుకు? పతివ్రతకు పేరులోనే ఉంది పతివ్రత, పతియే దైవం సర్వస్వం. సో వారి సేవయే భగవత్ సేవగా భావించి ఆ పతివ్రత శిరోమణికి భర్తపై ఉండే అనురాగము, ప్రేమ, ఆకర్షణ ప్లస్ బిడ్డకు, పసి బిడ్డ పైన తల్లికి ఉండే ఆకర్షణ. తల్లి జన్మనిచ్చిన తల్లులకు తెలుసు ఆ కన్న రోజుల్లో ఎంత ఆకర్షణ లాగుతుంది. పేరు అంటారు, పేరు బంధం. ఆ బిడ్డ లేకపోతే అల్లాడిపోతుంది. సేమ్ తల్లి లేకపోతే బిడ్డ అల్లాడిపోతుంది. అంతటి ఆకర్షణ, ప్రేమ खींचता है बोलते हिंदी में, లాగుతుందంట ఆ ప్రేమ బంధం. సో తల్లికి తన శిశువుపై ఉండే ప్రేమ. ఈ మూడు ఆకర్షణలు ముప్పిరి మనం పగ్గం తిప్పుతాం, పగ్గాలు తీస్తే దారాలతో కలిసి చేస్తాం కొబ్బరి తాడు. అలా ముప్పిరి కొని ఆ మూడు రకాల ప్రేమలు కలిసిన ప్రేమను భగవంతుడిపై మళ్ళిస్తే, మీ ఇష్ట దైవంపై రాముడు కానీ, కృష్ణుడు కానీ, అమ్మవారు కానీ, దుర్గా కానీ, ఎవరి ఇష్టదైవం వారికి సర్వస్వం. మీ ఇష్ట దైవంపై భగవంతునిపై ఆ మూడు రకాల ఆకర్షణలను ఒక్కటి చేసి మళ్ళిస్తే భగవత్ సాక్షాత్కారం తప్పక కలుగుతుందని రామకృష్ణుడు చెప్పారు కదా. ఈ పాటలు, ఈ కీర్తనలు చదువుతుంటే నిజంగా అంతటి ప్రేమ, అంతటి ఆకర్షణ రామునిపై వారికి తప్పక ఉందని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి కీర్తన కూడా అనుభూతితో చెందింది. అందుకే చెప్పాడు కదా, నారద మహర్షి స్వరారణం ఇచ్చే ముందు వారు కష్టపడి ఏదో ఆలోచించి రాసేవారు కీర్తనలు. ఎప్పుడైతే ఆయన భక్తి తీవ్రత వ్యాకులతకు మెచ్చి నారద మహర్షి ప్రత్యక్షమై మారువేషంలో వచ్చి స్వరారణము అనే గ్రంథం, సంగీత రహస్యాలనే ఉండే గ్రంథాన్ని ప్రసాదించి వెళ్తారు. అది అధ్యయనం చేసిన తర్వాత రాముని కృప వల్ల, సీతమ్మ కృప వల్ల, ఆంజనేయ స్వామి కృప వల్ల, నారద మహర్షి గురువుగా భావించారు. నారదుని కృప వల్ల ఆయనకు సంగీత విద్య అభ్యుద్య నరాల్లో కూరుకుపోయింది. అడుగులో సంగీత సరస్వతి అని ఆయన నాలుగుపై తాండవించింది. ఆయన రచనలో సహజంగా ఆశుకత్వం అంటారు, ఆశువుగా రచించడం స్టార్ట్ అయింది. అందుకే రాముడే రాయిస్తున్నాడు, సరస్వతియే రాయిస్తున్నాడు. కుంభావ సరస్వతి అంటారు మహాకవుల్ని, ఇట్లాంటి మహాకవులు. పురుష రూపంలో సరస్వతి. అలా సహజంగా తమ హృదయ అంతరాళంలో నుంచి కలిగిన అనుభూతుల్ని అక్షర రూపంలో ఉంచారు త్యాగరాజ స్వామి వారు. అయితే సామాన్యులు కాదు, నిష్ఠా గరిష్ఠులు, ఉత్తమోత్తమైన బ్రాహ్మణ సంప్రదాయ ఋషులు, ఆ పరంపర అటువంటిది. కాబట్టి ప్రతి కీర్తన కూడా అద్భుతం. చదివినా కూడా మనకెంతో ప్రేరణ కలిగిస్తుంది. మన పాటలు రాకపోయినా, సంగీతం నేర్చుకోకపోయినా, పాడే గాత్రం లేకపోయినా, ఇవి మనసు పెట్టి చదివినా అంతో ఇంతో అర్థం చేసుకున్న ఆహా ఆహా ఆహా. శ్రీరామకృష్ణ అంటారు కదా, ఎప్పుడైతే సాధకుడు, భక్తుడు జపము, ధ్యానము, ప్రార్థన చేస్తూ పవిత్రంగా జీవిస్తూ జపంలో కూర్చుంటాడో, ధ్యానంలో కూర్చుంటాడో, జ్యోతి దర్శనం అవుతుందట, కుండలిని జాగృతం అవుతుందట. జ్యోతి కింద నుంచి షట్చక్రాల వేగం పెరిగి సహస్రాలలో లీనమై సాధకుడు సమాధిమంతుడు అవుతాడు. తాను భగవంతుడితో సమానమే, శివోహం శివోహం అనే అనుభూతి కలుగుతుంది. ఆ అంతకుముందు ఆ జ్యోతి నెలనెలగా పైకి వస్తూ హృదయ కమలంలో వేల జ్యోతి, సహస్ర జ్యోతి దర్శనం అంటారు. భగవద్గీతలో విశ్వరూప దర్శన యోగంలో, విభూతి యోగంలో కృష్ణుడు చెప్పిన మాట,
यदि सूर्य सहस्रस्य भवेत्किल पदोत्थित यदि भासदृति स्यात् सूर्य వేలాది కోట్లాది సూర్యుడు ఒక్కసారిగా ఉదయిస్తే ఎటువంటి వెలుగు కాంతి ప్రకాశం ఉంటుందో అది ఒక అంశం. ఆయనకు ప్రకాశం ఆ భగవంతుడు సాక్షాత్కారమైనప్పుడు కలిగే ప్రకాశము తేజస్సు వెలుగు ముందు వేల వేల సూర్యులు ఉదయిస్తే కలిగే తేజస్సు ఒక అంశం, వన్ పార్టికల్. ఊహించుకోండి, జస్ట్ ఊహిస్తే ఎంత ఆనందం కదా. అటువంటిది అలా భగవంతుని కాంతి తేజస్సు. సో ఆ తేజస్సు దీపము జ్యోతి లోపల పెరుగుతూ ఉంటే సాధకుడు ఆహా 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 అంటాడు. కథామృతంలో వచనవేదంలో ఉంది. అందుకే కథామృతం చదవండి అని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి రామభక్తులే కావాలా, కృష్ణభక్తులే కావాలా అని ఎవరి పథంలో వాళ్ళు ఎదగవచ్చు కదా, ఎవరి మార్గంలో వాళ్ళు ప్రేరణ పొందవచ్చు. అంటే రామకృష్ణ కథామృతం యూనివర్సల్ గాస్పెల్, యూనివర్సల్ టీచింగ్స్. తో రామకృష్ణ అన్నట్టు ఆహా 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 అంటారు సాధకుడు, ఉప్పొంగిపోతాడు. చాలా బాగా అంటుంది, పవిత్రంగా జీవించేవారు, నిర్మలమైన హృదయంతో భగవన్నామాన్ని జపించేవారు, అత్యంత పవిత్రతను పాటించేవారు జపానికి కూర్చుంటే పెళ్లి పుడుతుందండి. మంత్రము ప్రయత్నం చేయక్కర్లేదు. ఊట ఊట అంటే అంటారు కదా, ఊట ఇంకో ఊట తెలుగు ప్రవాహం, జల ప్రవాహం. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో నీళ్ళు పెళ్ళుకు వస్తాయి. కన్నడలో ఉగి ఉరి ఊట 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 తెలుగులో అంటారు. ఊట పైకి వస్తుంది, ఊటి చిక్కుతాయి నీళ్లు సహజంగా. అలా మంత్రం పెళ్ళుకుంటుందంట లోపల. రామ 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 ఏమిటి ఇష్టమంత్రంతో కృష్ణ రామ శివ అప్రయత్నంగా పెళ్ళుకుంటుంది. సాధకుడు సచ్చిదానంద సాగరంలో ఊలలాడతాడు శారదాంబ. ఆ విధంగా చదువుతూ ఉంటే మీరు మనసు పెట్టి చదవండి. ఆహా ధన్యుడు కదా త్యాగరాజు స్వామి, సామాన్యుడు కాదయా. గురువుగా మనం మన మనసులో గురువుగా స్వీకరించిన ఆయన ఆశీస్సులతో మనము రామభక్తిని పొందవచ్చు అనే కీర్తనలు ఇవి ఒక్కొక్కటి ఉపనిషత్తు వాక్యాలతో సమానమని అనుకోవచ్చు, చెప్పవచ్చు. అందులో 29,000లో ఎన్నో కొన్ని వందలు మనకు దొరికాయి అదృష్టవశాత్తు. అందులో మొన్న మనం చెప్పుకున్నాం పంచరత్న కృతులు అని చాలా ప్రఖ్యాతి. ప్రతి సంవత్సరం జనవరి నెలలో వారి ఆరాధన సమయం, శరీరం వదిలిన మహాసమాధి చెందిన పుణ్యారాధన అంటారు. ఆరాధనను తిరువయ్యారులో వారి జన్మస్థలంలో మందిరం కట్టించారు, రామ మందిరము. వీరి సమాధి మందిరం త్యాగరాజ స్వామి సమాధి అక్కడే. సమాధి మందిరం కావేరీ తీరంలో. ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతం సంప్రదాయ కర్ణాటక సంగీత విద్వాంసులు, హేమహేములు గొప్ప గొప్ప వాళ్ళ నుంచి సామాన్యుల వరకు వందలాది వేలాది మంది కూర్చొని కావేరీ తీరంలో ఒక్కసారిగా ఈ 5 కీర్తనలు, మరి ఇది స్వామివారి ఎంపిక చేశారా, తర్వాత వారి శిష్య పరంపర ఎంపిక చేసిందా? పంచరత్న కృతులు, త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు విరకృతులు. రత్నములు అంటే మీకు తెలుసు 5, పంచ 5 రత్న. రత్నములతో సమానమైన అత్యంత విలువైన ఉత్కృష్టమైన కీర్తనలను బహుశా వారి శిష్యులు ఎంపిక చేసి ఉండవచ్చు. ఈ పంచరత్న కీర్తనలు వారి సమాధి మందిరం ముందు కూర్చొని కావేరీ తీరంలో ఇసుక దుర్గ పైన వందలాది వేలాది మంది గానం చేస్తుంటే ప్రపంచమంతా చూస్తుంది. థ్యాంక్స్ టు టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవాలి. ఈ లైవ్ చూపించే ప్రతి ఉంది కదా సిస్టమ్. సో ప్రపంచమంతా మార్నింగ్ 9 to 10 ఖచ్చితంగా అది రిలే చేస్తారు లైవ్. తప్పకుండా చూడండి, జనవరిలో వస్తుంది. క్యాలెండర్లో డేట్ కూడా ఉంటుంది, త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం. వీడియోలో అంతా తెలుస్తుంది, న్యూస్ కూడా చెప్తారు. కాబట్టి మీరు ముందుగా తెలుసుకొని చూస్తే లైవ్ చూసి ఆనందించవచ్చు.
మా అదృష్టం ఒక్కసారి 2007 6 అనుకుంటాను 26 ఒక మిత్రుడు తీసుకెళ్ళి చెన్నై నుంచి వారం రోజులు దాదాపు 10 రోజులు 7 రోజులు ఉండి అందులో ఆరాధన సమయంలో పాల్గొని ప్రత్యక్షంగా తెలియజేసే భాగ్యం కలిగింది. వర్ణనాతీతమైన ఆనందం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విద్వాంసులు మహిమామహిములు అక్కడ పాడుతూ ఉంటారు. 7 రోజుల పండుగ సంగీతోత్సవం, యాదవాడ సంగీతోత్సవం. మెయిన్ రోజు ఉదయం పాడతారు. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి కళాకారుడు, నూతన కళాకారుడు నుంచి ప్రతిష్టాత్మక కళాకారులు అందరూ 15 నిమిషాలు అరగంట వాళ్ళకి సమయం కేటాయించింది. అవి వింటూ ఉంటే ఇంకా ఆనందమే ఆనందం. కాబట్టి ఆ 5 కీర్తనలు ఫిక్స్డ్ అనమాట. త్యాగరాజ స్వామి విరచిత పంచరత్న కృతులు. అవి మామూలుగా చాలా కీర్తనల్లో స్వామివారు చిన్నగా చెప్పుకున్నాం. 1 చరణము 2 చరణాలు 4 లైన్లు 6 లైన్లు కంటే ఎక్కువ ఉండదు వాళ్ళ పాట మామూలు. కానీ ఇవి లెంగ్తీగా ఉంటాయి. ఒక 10 చరణాలు 8 చరణాలు 6 చరణాలు లెంగ్తీగా ఉంటాయి. ఈ 6 పాటలకే 5 పాటలకే 5 కీర్తనలకే గంట సేపు పడుతుంది. ప్లస్ స్వర ఆలాపనతో పాడతారు. స్వర ఆలాపనతో రాగంతో ఆ సాహిత్యం కలిపి పాడడం వల్ల కూడా 5 కీర్తనలు గంట సేపు అవుతాయి. కాబట్టి మనం ఆ స్వరాలకు పైన ఈ సాహిత్యాన్ని వీలైనంత సంగీతాన్ని వింటూ ఆస్వాదిద్దాం. ఇందులో జగదానందకారక మొదటి కీర్తన ఇదే లైన్లో పాడతారు. మొదటిది జగదానందకారక నాట్య రాగము ఆది కాలము. రెండవది దుడుకు గల నన్నే దొర కొడుకు ప్రోచురా గౌడ రాగము ఆది కాలం. మూడవది సాధించనే ఓ మనస ఆరభి రాగము ఆది కాలము. కన కన రుచిరా వరాళి రాగము ఆది కాలము. ఇన్ని ఆది కాలంలో ఉన్నాయి. ఐదవది ఆఖరిది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అద్భుతమైన కీర్తనలు. ఈ ఫస్ట్ది లాస్ట్ అయితే అందరి నోట్లో ఉంటుంది. ఎందరో మహానుభావులు అత్యంత ప్రసిద్ధి చెందింది. శ్రీరాగము ఆది కాలం. ఇవి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్యాగరాజ స్వామి వారి అనుగ్రహం సీతారామ కృపతో. జగదానందకారక పేజ్ నంబర్ 28లో ఉంది. ఈ పుస్తకం ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. త్యాగరాజ కృతులు మధుర కీర్తనలు రోహిణి పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. రోహిణి పబ్లికేషన్స్ రాజమండ్రి. తర్వాత ఇంకొకటి ఎక్కువ కీర్తనలు ఉండేది 300 వరకు ఉన్నాయి. ఇందులో త్యాగరాజ కీర్తనలు సంకలనకర్త బొమ్మరాజు గోపాలకృష్ణమూర్తి, పబ్లిషర్స్ బాల సరస్వతి బుక్ డిపో కర్నూలు పబ్లిషర్స్. మరి సోల్ డిస్ట్రిబ్యూటర్స్ కారూర్ పబ్లిషింగ్ హౌస్ కాచిగూడ చౌరస్తా హైదరాబాద్. ఎక్కువ చోట్ల దొరుకుతుంది అనుకుంటాను. సో బాల సరస్వతి బుక్ డిపో కర్నూలు కారూర్ పబ్లిషింగ్ హౌస్ ఫేమస్ హైదరాబాద్. ఇక్కడ త్యాగరాజ కీర్తనల పుస్తకం దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు గుర్తుంచుకోవచ్చు. సో జగదానందకారక ఈరోజు వీలైనంత వరకు పంచరత్న కృతులను భావాలను ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. 28వ తేదీ ఇందులో చూడండి 10 చరణాలు ఉన్నాయి. దాదాపు అన్ని పంచరత్న కృతుల్లో 8, 10 చరణాలు విస్తారంగా ఉండే కీర్తనలు. వీలైనంత పాడుకుందాం, వీలైనంత తెలుసుకుందాం. శ్రీరాముని అనుగ్రహం. కళ్ళు మూసుకొని సీతారాముని ధ్యానిస్తూ హృదయపూర్వకంగా మనస్సులో సీతారాముని స్మరిస్తూ భక్తితో విందాం. ఇది ధ్యానమే. నాద బ్రహ్మ ఉపాసన అంటారు. జగదానంద కారక
ప్రాణనాయక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక గగనాధిప సత్కులజా గగనాధిప సత్కులజా గగనాధిప సత్కులజా గగనాధిప సత్కులజ రాజరాజేశ్వరా గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సుజన సేవ్య భవ్యదాయక గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సుర సేవ్య భవ్యదాయక సదా సకల జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక జగదానంద కారక. సంస్కృత భాషలో ఇంత ప్రావీణ్యం ఉండాలి స్వామివారి. మొత్తం సంస్కృత పదాలే, సంస్కృత స్తోత్రం చెప్పవచ్చు. మొట్టమొదటి లైన్లోనే ఎంత అద్భుతం. జగత్ ఆనందకారక. ఈ జగత్తులో కనిపించే, వినిపించే, అనుభూతి అనిపించే ఆనందమంతా ఎవరి కారణం వల్లట? రాముని కారణం. ఏమి భక్తి, నిష్ఠ, ఇష్టనిష్ట. జగత్తులో ఉండే ఆనందాలకంతటికీ కారకుడు రాముడు. రమయతి రమతే రమయతి ఇది రామ. భక్తుల హృదయాల్లో రమించువాడు, రమింపజేయువాడు రాముడు. రమింపజేయడం ఆనందం పొందడం. సో జగత్ ఆనందకారక సచ్చిదానంద స్వరూపాయ అంటాము. సో అటువంటి జగత్తులో ఉండే ఆనందములకంతటికీ కారకుడు జానకి ప్రాణనాయకుడు శ్రీరామచంద్రుడు. జయ జానకి, రామునకు జయం, రామునకు జయం. గొప్ప మొదటి లైన్లోనే ఏమంటాం, అందరినీ పులకింపజేసే వాక్యాలు. పూజ్య స్వామి ప్రేమానంద బాబాజీ, ప్రేమానందజీ మహారాజ్. హిందీ తెలిసిన వాళ్ళకి చాలా బాగుంటుంది, తెలియకపోయినా చూడండి అని మా ప్రార్థన. యూట్యూబ్ ఛానల్లో భజన్ మార్గ్ అని ఛానల్ పేరు. హిందీ. బృందావనంలో ఉంటారు స్వామివారు. అద్భుతం అద్భుతం. రాధాభక్తి, రాధా కృష్ణ, రాధా 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 కృష్ణ భక్తి, రాధాభక్తి వారి విశేషము. ప్రశ్నోత్తరాలతో అద్భుతమైన సమాధానం ఇస్తారు. భక్తుల ప్రశ్నలు, సాధువుల ప్రశ్నలు, గృహస్థులు, వందలాది మంది, పెద్ద పెద్దవాళ్ళు, సామాన్యుల నుంచి గొప్ప గొప్ప వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అది చాలా గొప్పది. అదే వారు చెప్పే మాట గుర్తుకొచ్చింది. అది జగత్ ఆనందకారక. సృష్టిలో ఉండే ఆనందమంతా భగవంతుని వలనే. జయ జానకి ప్రాణనాయక, జయకారం నుంచి గుర్తొచ్చింది. వారంటారు, నిజమైన భక్తుడు భగవంతునికి జయకారం కోరుకుంటాడు, తనకు జయ కావాలని కోరుకోడు. మామూలుగా మనం ప్రపంచం ఏమిటి, మన పేరుతో జయ అంటే ఖుషి అయిపోతాం. అది నిజమైన భక్తి కాదని. కృష్ణునికి జయమవుగా, రామునికి జయమవుగా, మీ ఇష్ట దైవానికి జయ చెప్తే సంతోషిస్తాడు. అర్థమవుతుంది కదా. సామాన్య మానవులు, మనమంతా సామాన్యులు. మన పేరుతో జయ చెప్తే సంతోషిస్తాం. బయటకు చెప్పకపోయినా లోపల పెళ్ళొప్పుకుంటుంది. ఆనందిస్తారు, మెచ్చుకుంటున్నారు. ఎంత కంట్రోల్ చేసినా వీడు ఊరుకోడు, లోపల జీవుడు డ్యాన్స్ చేస్తాడు. ఒక్క మాట విమర్శిస్తే ఆ రోజు దర్శనం లేదు.
స్వామివారు బాగలేదు, దర్శనం లేదు చెప్తున్నారు. సో సో సెన్సిటివ్ వి బికమ్. వై? ఈగో ఇస్ దేర్. అహం నాకు జై చెప్తాను, నన్ను పొగడాలి, నన్ను ఇంత మాట్లాడాలి. సో అంతవరకు నిజంగా భక్తి రాలేదు. రామకృష్ణులకు జై, శారదమ్మకు జై, వివేకానందకు జై, సీతమ్మకు జై, శ్రీరాములకు జై అంటే ఆనందంతో ఉప్పొంగిపోతాడట భక్తుడు. ఎందుకు? తన సర్వస్వము సమర్పించాడు కదా. సో స్వామివారి చెప్తారు, మనకు జై చెప్తే, మనకు పొగిడితే ఆనందం కాకూడదు కదా. నిజమైన సాధకుడు నన్నెందుకు పొగుడుతారయ్యా? రాముడు పొగడు. జయ జానకి ప్రాణనాయకుడు. సో ప్రాణనాయకుడు, జానకి ప్రాణనాయకుడైన రామునికి జయము, జగత్తు ఆనందం. సో అందుకే వేదాంతంలో, అద్వైతంలో, జ్ఞాన మార్గంలో ఇదే. ప్రపంచంలో కనిపించే ఆనందమంతా ఆత్మానందమే. ఈ భోగాలు, శారీరక భోగాలు అనుకుంటాం కదా, మనం భ్రమతో మనము దాన్ని శరీరం వల్ల వస్తూ ఉంది లేదా ఒక వ్యక్తి వల్ల వస్తుంది. లేదు, యాక్చువల్లీ ఆత్మ నుంచి కలిగే ఆనందమే ఈ భోగానందం కూడా. భ్రమిస్తున్నాడు మనిషి, ఒక వ్యక్తి నుంచి వస్తుందో లేక ఒక సుఖం నుంచి వస్తుందో, ఒక ఇంద్రియం నుంచి వస్తుందో. నో, ఈ ఆత్మయే ఆ సచ్చిదానంద స్వరూపం యొక్క ఒక అంశ. అందులో కలిగే ఆనందమే ఒక ఈ ప్రాపంచిక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ పంచేంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాల సంయోగం చెందినప్పుడు కలిగే ఆనందాన్ని మనం భోగం అనుకుంటున్నాము. లేదు, అది కూడా ఆధ్యాత్మిక ఆనందమే, ఆత్మానందంలో ఒక అంశమే అనేది జ్ఞాన మార్గం లేదా వేదాంతం. ఆ విధంగా జగదానంద కారకాన్ని లైన్లోనే వేదాంతాన్ని చెప్పేశారు. ప్రపంచానికంతా, జగత్తుకంతా ఆనందం ఇచ్చే కారకుడు, ఆనంద మూల పురుషుడు, మూలము రాముడు. అనుపల్లవి గగనాధిప, గగన అధిప, గగనానికి అధిపుడు ఎవరు? సూర్యుడు, సూర్య భగవానుడు. సత్కులజ, సూర్యవంశంలో జన్మించారంటారు. రాముని వంశము సూర్యవంశం. గగన అధిప సత్కులజ, సూర్యవంశంలో, సూర్యకులంలో జన్మించిన రాజరాజేశ్వర. సుగుణాకర, అన్ని గుణములు సద్గుణములు పోత పోసిన వాడు శ్రీరాముడు. సుగుణాకర. సుజన సేవ్య, భక్తులు, సుజనులు, మంచి జనులు, సత్పురుషులు. అందుకే సాధువు అంటే కేవలం కాషాయం వేసుకున్న సన్యాసిని కాదు, మంచి వ్యక్తి, సాధు స్వభావం. ఆవు సాధు జంతువు, ఆవు సన్యాసమైందా? సాధు ఎవరికి హాని కలిగించదు. ఆవు చూస్తే శాంతం కలిగి కదా. సాధు అంటే మంచి వ్యక్తి, సద్గుణ సంపన్నులని సన్యాసము కాదు. సో సుజనులు, సాధు సజ్జనులు, సేవ్య, సేవింపబడే రామా, భవ్య సేవ్య, భవ్యదాయక, అంత సుఖాన్ని, శాంతిని అందించే రామా, సదా సకల జగదానందకారక, ఎల్లప్పుడూ సదా సమస్త ఆనందాలు కూడా నీ యొక్క రూపమే, నీ యొక్క అంశమే. అందుకే చూడండి, శ్రీరామకృష్ణ దగ్గరికి అన్ని రకాల భక్తులు వచ్చేవారు. మహామహావీడు 16 మంది సామాన్యుల, ఒక్కొక్కరు నిత్య సిద్ధులు, ధ్యాన సిద్ధులు, ఈశ్వర కోటులు అంటారు. నరేంద్రుని గురించి అయితే ఎంత పొగిడినా అలసిపోయేవాడు కాదు రామకృష్ణుడు. నిత్య సిద్ధుడు, ధ్యాన సిద్ధుడు, ఈశ్వర కోటికి చెందినవాడు. నరేంద్రుడికి అసలు బంధమే లేదు, విధించుకుంటాడు. బంధం ఒకరి దగ్గరకు వచ్చినా మాయ ఏమీ చేయలేదు, దూరం వెళ్ళిపోతుంది. అటువంటి నరేంద్రుని నుంచి, ఈ 16 మంది నుంచి అతి సామాన్యమైన సంసారంలో మామూలుగా కామక్రోధమద మాత్సర్యాలతో పోరాడుతూ సాగుతున్న సంసారికులు, గృహస్థులు, సామాన్యుల వరకు కూడా వచ్చేవారు. అందులో గిరీష్ చంద్ర ఘోష్ పేరు ఉంటారు. మహాత్రాగుబోతు, దుర్లభాలన్నీ ఉన్న వ్యక్తి శ్రీరామకృష్ణ సంపర్కంలో వచ్చి వారి దివ్య స్పర్శ, వారి అనుగ్రహంలో మహాభక్తులైపోతారు. సో వారి గురించి వారు తాగుతున్నారు అని తెలుసు రామకృష్ణ. కథామృతంలో వస్తుంది, స్వామి చాలా తాగుతుంది స్వామి. రామకృష్ణ అంటే మాట ఆశ్చర్యం. తాగని ఎన్నాళ్ళు తాగుతాడు?
అమ్మవారి నామంలో రుచి కలిగేంత వరకే వీరిపై రుచి ఉంటుంది. ఒక్కసారి అమ్మ భక్తులు కదా, కాళీ భక్తులు, శ్రీరామకృష్ణుడు భక్తుని బోధించారు. కాళీ 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 నామాన్ని జపించమని బోధించేవారు. కాళీ నామంపై, అమ్మవారి నామంపై ఒక్కసారి రుచి కలిగిందా ఇది తుచ్చమనిపిస్తుంది. ఇది ఈ రస త్రాగు కానీ, వ్యభిచారం కానీ, దూరవాటికి కానీ అవన్నీ తుచ్చమనిపోతాయి. ఏ ఉదాహరణిస్తారండి? అమృతం రుచించిన వాడికి, అమృతం రుచి చూసిన వాడికి బెల్లం పానకం రుచిస్తుందా? చీ అంటాడు, పక్కన పెట్టేస్తాడు. ఎందుకు? దానికంటే 1,000 రెట్లు రుచికరమైన అమృతాన్ని మనం పాయసం చెప్పుకోవచ్చు. పాయసం, మంచి నెయ్యితో చేసిన పాయసం రుచి చూసిన వాడు పానకానికి ఇష్టపడతాడా? బెల్లం పానకమో చక్కెర దీనికంటే శ్రేష్టం తీసుకున్నానమ్మా, నువ్వే కాదంటాడు. కాబట్టి ఎవరైతే ఆ బృహదానంగాన్ని రుచి కోటి 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 ఎన్ని కోట్లని అనుకోండి, కోటి కోటి రెట్ల అధిక సుఖాన్ని రుచి చూశాడో వాడు ఈ తుచ్చమైన ఇంద్రియ సుఖాలకు బానిస అవుతాడా? లేదు. సో ఎంత అంటే ఇంత సహనము అప్పుడు వస్తుంది. సహనం ఊరికే రాదు కదా. క్షమాగుణము, సహనం ఊరికే రావండి. మనం ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతాం, వాళ్ళని ద్వేషిస్తాం, దూషిస్తాం, దూరంగా ఉంటాం. కానీ చూడండి, వారు లాగి సముదాయించి వాళ్ళని పైకి లేపుతారు. అడగండి అడగండి ఎన్నాళ్ళు తాగుతాడు? కాళీమాత ఒక్కసారి హృదయంలో అమ్మపై ప్రేమ, భక్తి, రుచి కలిగాయో వాడే వదిలేస్తాడు. అమ్మ శారదామాత కూడా అలాగే. సో అటువంటి అదే అంటారు, ఆ ఆనందం కూడా అది ఒక అంశ, చాలా తక్కువ క్వాంటిటీ. ఏమంటారు మనం, డిగ్రీ వెరీ మినిమల్ అందులో ఉండే ఆనందం. కానీ అమృతం రుచి చూసినప్పుడు ఇది తుచ్చమనిపిస్తున్నట్లే. జగదానంద కారక, జగత్తులో ఉండే ఆనంద కారణము నీవే స్వామి. సదా సకల 10 చరణాలు ఉన్నాయి. ఈ సాహిత్యమే అద్భుతము. చాలా సంస్కృత పదాలతో నిండి ఉంది. ప్రయత్నం చేద్దాం. అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ సుర 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 భూజ దధి పయోధి వాసహరణ సుందరతర వదన సుధామయ వచోవృత్త గోవింద సానంద మానరాజ మా వరాజరాప్త శుభకర మేక జగదానందకారక పొగుడుతున్నాడు. స్థుతి విష్ణు సహస్రనామం వంటి స్థుతులాగా ప్యూర్ సంస్కృతి చూడండి. సో నిగమ నీరజ అమృతజ పోషక నిమిష వైరి వాలిద సమీరణ ఖగ తురంగ సత్కవి హృదాలయ, సత్కవి హృదాలయ. సత్కవులు భక్తుల హృదయంలో ఆలయం చేసుకుని ఉండేవాడు. గణిత వాన రాధివ నతాంగ్రీయుగ ఇంద్ర నీలమణి సన్నిభావ ఘన చంద్ర సూర్యనయన ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సంకృత. ఇలా 10 చరణాలలో కీర్తిస్తున్నారు. జగదానంద కారణ. ఇది మొదటిది పంచరత్న కృతంలో. రెండవది చూస్తాం. దుడుకు గల నన్ను ఏ దొర కొడుకు ప్రోచురా, గౌడ రాజమాధికారంలో ఉంది. ఇది సాధకులకు, భక్తులకు చాలా చాలా ప్రేరణాదాయకము. మరియు నిన్న మనం చెప్పుకున్నాం, సాధకుడు, భక్తుడు నేను భగవన్నామాన్ని జపించాను, రామనామం జపించాను, అమ్మనామం జపించాను, నాకేమిటి పాపం ఏమిటి అనే విశ్వాసం, దృఢత్వంతో ఉండాలి. అది ఒక అంశ, అది ఒక అంశమైతే ఇక్కడ సాధకుడు, సంసారంలో ఉండే సాధకుడు ఎన్నో దుఃఖాలు, బాధలు, కామ, క్రోధలు, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకార, ఎన్నో పెద్ద లిస్టు అని చెప్పచ్చు. ఈ కామక్రోధలు 6 షడ్రిపులు
హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అట్లా వాళ్ళ కింద ఎంతమంది పనిచేస్తుంటారు జీతాలకి. సో ఆరే కాదు, వారి కింద వందలాది వేలాది మంది శత్రువులు ఉంటారు. వారితో పోరాటం సలుపుతూ భగవద్నామాన్ని జపించడం, ప్రార్థించడం, సాధన చేయడం గొప్ప కసరత్, గొప్ప సవాల్, గొప్ప యుద్ధం లాంటిది. అందుకే శ్రీరామకృష్ణ అంటారు, అంతా త్యజించిన సన్యాసి భగవన్నామం చేయడంలో గొప్పదనం ఏమీ లేదు, కానీ గృహస్థ జీవితంలో ఉంటూ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, భార్య, బిడ్డలు, సంసారం, బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, సమాజ సమస్యలు, ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ కూడా కనీసం ఉదయం సాయంత్రం కొంచెం సేపు అరగంట, గంట, ఎంతైతే అంత భగవన్నామాన్ని ఎవరైతే జపిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, ధ్యానిస్తున్నారో వారు నిజంగా ధన్యులు, వారు నిజంగా వీర సాధకులు అంటారు రామకృష్ణుడు. అంతా త్యజించిన వాడు భగవన్నామం చేయకుండా ఇంకేం చేస్తారు? ఆయన భగవన్నామం చేయడమే ఆయన పని, భగవత్ చింతన చేయడమే ఆయన పని. కానీ సంసార బాధ్యతలు మోస్తూ కూడా ఆ బాధల్లో కూడా నన్ను స్మరించేవాడు గొప్పవాడు. పురాణాన్ని కూడా ఉదాహరిస్తారు. ఆ విధంగా ఈ కీర్తనలో విశేషం ఏంటంటే సాధకుడు తన కష్టాలు, తన బాధలు, తన బలహీనతలను కూడా భగవంతుడితో చెప్పుకుంటాడు. సో ఇక్కడ నెగిటివ్ అర్థంలో తీసుకోవాలి. మనం నిన్న చెప్పుకున్నాం కదా, మనల్ని హీనులుగా, దీనులుగా, పాపులుగా భావించకూడదు, అది ఒక కోణం. ఇక్కడ వచ్చేసి ఇన్ని చరణాలలో తన బలహీనతలను చెప్పుకుంటున్నాడు, తన దుఃఖాలు, కష్టాలు, క్లేశాలు చెప్పుకుంటున్నాడు. కానీ ఎక్కడ నేను పాపిని అనలేదు, నేను దీనుని, పనికిమాలిన వాడిని, హీనుని అనలేదు. తన బలహీనతను ఒప్పుకుంటూ నివేదిస్తున్నాడు. దీన్ని కీర్తనలు క్రిస్టియన్ ట్రెడిషన్లో కన్ఫెషన్స్ అంటారు. కన్ఫెషన్, ఒప్పుకోవడం. ప్రభువు నాకు బలహీనత చెప్పుతున్నాను, చెప్పాడు. నీకు అత్యంత గోప్యమైన విషయాలను కూడా భగవంతునితో చెప్పుకోవచ్చు, చెప్పుకోవాలి. అంత ఆత్మీయుడు. ఇంకా ఎవరికి చెప్తే వాళ్ళు ఎట్లా చేసుకుంటారో తెలియదు. మన బలహీనతల్ని, మన కష్టాన్ని, క్లేశాన్ని ఎంతో లోతుగా ఉండే పర్సనల్ విషయాలు అంటాం చూడండి. ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు, ఎవరు దుష్ప్రచారం చేస్తారో తెలియదు. కానీ భగవంతుడు ఎప్పుడు మనకు హాని చేయడు, మనకు మంచి చేస్తాడు. సుహృదం సర్వభూతానాం, మన మిత్రుడు, మన హితైషి, మన సర్వస్వం, తల్లి తండ్రి. కాబట్టి భగవంతుడితో చెప్పుకోవచ్చు. కన్ఫెషన్స్ అంటారు కృష్ణుడు. ఒప్పుకోవడం, చెప్పుకోవడం. స్వామి ఈ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశాను, ఈ దుర్గుణం నాలో ఉంది, తొలగించవయ్యా. నువ్వు అనుకుంటే తొలగించలేవా? ప్రభు మేరే అవగుణ చిత్తనాధరో సమదర్శి హే నామ తుహారే. సూర్యదాస్ మనం చెప్పుకున్నట్టు అట్లా టోటల్ కన్ఫెషన్స్, సంపూర్ణ శరణాగతి మరియు తన బలహీనతల్ని, తన నిస్సహాయతను చెప్పుకుంటున్నాడు. సంసార జీవితంలో నిజంగా చదువుతుంటే ఈ మనం అర్థం చేసుకుంటే కళ్ళ కట్టినట్టు చెప్పారు. సంసారం సాగరం అంటారు. సంసార సాగరంలో ఉండే బాధలు తెలుసుకుందాం. ఇది గౌడరాగ మాధ్యమంలో ఉండి శ్రీరాముడితో నివేదన చేస్తున్నాడు. కృష్ణుడై గడియగా
సాహిత్యం చూడండి. దుడుకు గల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా. దుడుకుతనం, చెడ్డ గుణాలు, రజస్సు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం కదా, ఎంతో కుసంస్కారాలతో, అలవాట్లతో, దురలవాట్లతో దుడుకుతనం అంటాం. ఇది రజస్సు. దుష్టత్వం అంటాం. దుష్టుడయ్యాలి, దుష్టుడు అంటాం. అదేగా దుడుకుతనం, దుష్టతనము గల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా. ఇండైరెక్ట్గా నువ్వు కాకుంటే ఇంకెవరు బ్రోసు కాపాడతారు. దొర కొడుకు అంటే కోటీశ్వరుడు, ఎవరైనా సరే పెద్ద పెద్దవాడైనా నన్ను కాపాడలేరు, నువ్వు మాత్రమే బ్రోవగలవు, కాపాడగలవు, ఉద్ధరించగలవయ్యా. ఏ దొర కొడుకు బ్రోచురా. ఎంతో దుడుకు గల, ఎన్నో దుర్గుణాలు, దురలవాట్లు, దుస్సంస్కారాలు, సంసార వాసనలు, జన్మల వాసనలు ఉన్న నన్ను, ఎంతో దుడుకు గల, దుష్టత్వం గల నన్ను ఏ దొర కొడుకు, ఏ దొర కాపాడతారంటాం కదా, ఏ దొర కొడుకు, దొర యొక్క కొడుకు నన్ను రుచురా, కాపాడతారా. ఓ రామా, అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు కాపాడ సమర్థులు రారు అన్నట్టు. అందులో పల్లవి, అనుపల్లవి, కడు దుర్విషయ ఆకృష్టుడై గడియకు నిండారు గల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా. కడు ఎన్నో దుర్విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, మద, మాత్సర్య ఇవన్నీ కూడా ఆకర్షిస్తున్నాయి, బాగుతున్నాయి సాధకుని, భక్తుని, గృహస్థుని సంసారంలో. దుర్విషయాలు, చెడు అలవాట్లు, చెడు గుణాలు ఇవన్నీ కూడా. ఏ ఇంద్రియ వస్తువులు, ఏ ఇంద్రియాలతో భగవంతుని వైపుకు తీసుకుపోవచ్చో అదే ఇంద్రియాలు మన సర్వనాశనం కూడా చేయవచ్చు. ఏ సంగీతం ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చో అదే సంగీతం ద్వారా ప్రాపంచిక భోగాలు కూడా అనుభవించాలి. చూస్తున్నారు కదా. కాబట్టి దుర్విషయాలు, సద్విషయాలు, దుర్విషయాలు. రామకృష్ణ ఎంత బాగా చెప్తారు. వెలుగు ఉంది, దీపం ఉందండి, కొవ్వొత్తి దీపము, ప్రమిద దీపము. ఆ దీపము వెలుగులో నీవు భాగవతము చదవచ్చు, దొంగ సంతకాలు చేయవచ్చు, రెండు పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, మంచి పనులు. దీపము దోషమా? దీపము దోషం కాదు, సమానంగా వెలుగుస్తుంది. ఇంకా గీతలో ఒకసారి అంటారు శ్రీకృష్ణుడు, నాకు ఎవరిపైన ద్వేషము లేదు, ఎవరిపైన ప్రత్యేకమైన ఆకర్షణ, అనురాగము లేదు. ఎవరైతే నన్ను భక్తితో భజన చేస్తారో వాళ్ళకి దొరుకుతాను. నాకు పక్షపాతము లేదా భేదబుద్ధి లేదయ్యా అంటారు. నమే ద్వేషోస్తి నా అప్రియ. నాకు ఎవరిపైన నాకు ద్వేషము లేదు, అప్రియత్వము అంటే నిరాకరణము లేదు. ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో నేను వారి వాడను, వారు నా వారు, అంతే కదా. ఆ విధంగా దుర్విషయాలకు ఆకృష్టుడై ఏ రామా గడియకు, క్షణక్షణం అంటాం కదా, గంటకు నిండారు దుడుకు, నిండిపోయి దుడుకుతారు, దుష్టత్వము నిండిపోయింది. స్వామి నన్ను ఎవరు కాపాడతారయ్యా. 10 చరణాలు ఉన్నాయి మహానుభావుడు. శ్రీ వనిత కుముద అబ్జ వాంగ్ మనస గోచర. ఏమి సాహిత్యమో, ఏమి భాష, ఎంత పాండిత్యమో, ఎంత భక్తి, అసలు అద్భుతం. శ్రీవనిత, సీతమ్మ, లక్ష్మీదేవి. శ్రీవనిత, శ్రీ అంటే లక్ష్మి కదా, శ్రీవనిత, శ్రీ మహాలక్ష్మి కుముద, హృదయ కమలములో నివాసం ఉండేవాడు. అబ్జం హృదయ కమలంలో నివసిల్లు, విరాజిల్లు, అవాన్మనస గోచర. వేదాంతం తీసుకొచ్చారు. ఉపనిషత్ వాక్యం, భగవంతుడు అవాన్మనస గోచరుడు, వాక్కుకు మనస్సుకు అందని వాడు. అందుకే కళ్ళు మూసుకుంటాం. భగవంతుడు కనిపించాలంటే కళ్ళు తెరుచుకొని చూడాలి కదా. కళ్ళు మూసుకుంటామండి, ఈ కళ్ళతో కనిపించేవాడు కాదు. వాక్ మనస
మనస్సుకు వాక్కుకు అందని వాడు. అందుకే ఎక్కడికో వెళ్ళిపోయారు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ నిజస్థానానికి వెళ్ళిపోయారు. అల్లిదే నమ్మనే ఇల్లి బందే నమ్మనే టైం పాస్ పడండి. నమ్మనే అల్లిదే వెళ్ళి దీర్ఘ ధ్యానంలో దీర్ఘ సమాధిలో ఉండేదే నిజమైన ఎక్కడైతే మనం అభివృద్ధి చెందుతామో సన్నిధి, దివ్య సాన్నిధ్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని, అదే నిజమైన మన ఇల్లు, మన ఐడెంటిటీ. కాబట్టి హృదయ కమలంలో ఉండేవాడు, సీతమ్మ హృదయ కమలంలో వస్తుందే ఆ వాక్ మనస్సు గోచర, వాక్కుకు మనస్సుకు గోచరము కానివాడు భగవంతుడు, రాముడు, పరబ్రహ్మము, పరమాత్మ తత్వము ఈ ఇంద్రియాలకు అందేది కాదు. కాబట్టి భక్తిని తీసుకున్నాడు, జ్ఞానము తీసుకున్నాడు. ఉపనిషత్తు వాక్యం అవాక్ మనస గోచర. దెన్ సో ఓ రామా, ఇటువంటి సద్గుణ సంపన్న నీవు దుడుకు గల దుష్టుడైన నన్ను ఎవరు బ్రోస్తారు స్వామి? ఎవరు కాపాడుతారు నిన్ను కాక? రెండవది, సకల భూతముల యందు నీవై ఉండగా మది లేకపోయిన దుడుకు గల నన్ను ఏ దొరకొడుకు బ్రోతురా? సామాన్యం ఎవరు కాపాడో చూస్తాం, సరే ఎవరు వస్తాడా ఎవరైనా పిలుచుకున్నా అంటారు. సో ఆ భావం సకల భూతముల యందు నీవై ఉండగా, అన్ని చరాచర జీవరాశులను నిన్ననే చెప్పుకున్నాం. మరువేల రావు రామ చరాచర సకల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అణువణువు కణకణములో నిండి ఉండే చరాచర సర్వవ్యాపి అయిన నీవు సకల భూతముల యందు నీవై ఉండగా మది లేకపోయిన, నాకు ఆ ఇంట్లో మది లేకపోయి, ఇష్టం లేకపోయింది, రుచి లేకపోయినా అందరిలో నీ ఉన్నావు, అందరిలో భగవంతుడు ఉన్నాడు, సో నాలోనూ ఉన్నాడు, నేను నీ చింతన చేయాలి, భజన చేయాలి అనే సద్బుద్ధి లేదు. మది లేకపోవడం అంటే సద్బుద్ధి లేదు. దుర్యోధన అంటాడంట మహాభారతం, కృష్ణ నాకు ధర్మము తెలుసు, అధర్మము తెలుసు, కానీ అధర్మం అంటే నాకు చాలా ఇష్టం. ఇతరులను హింసించడం అంటే నాకు చాలా ఇష్టం, భోగాలంటే చాలా ఇష్టం, కానీ ధర్మ మార్గంలో చరించడం నా ప్రవృత్తి కాదు, అది అయిష్టం అంటే. ఆ విధంగా నాకు మది లేకపోయింది, ఇష్టం లేకపోయింది. అట్లాంటి దుడుకు గల దుష్టత్వం కలిగిన నన్ను ఎవరు కాపాడతారు? మూడవది, చిరుత ప్రాయము నాడే భజనామృత రస విహీన కుతర్కుడైన. అద్భుతమైన సాహిత్యం అండి. చిరుత ప్రాయం, చిన్న వయసులోనే ఇవన్నీ అభ్యాసం చేయాలి. మనకు భక్తి మొక్కై వంగనిది మానై వంగున అంట. కాబట్టి చిన్న వయసులోనే, బాల్యంలోనే భజన అమృత రస విహీన కుతర్కుడైన, భజన అనే అమృత రసముతో విహీనుడైపోయాను, దానికి నేను దూరమైపోయాను. కుతర్కుడు అక్కడితో కాదు, ఇప్పుడు అంటే మనం ఒకరిని నిందించడం కాదు. మీకు తెలుసు పోకడలు ఎలా ఉన్నాయి, యువత పోకడలు, విద్యార్థుల పోకడలు, యంగ్ జనరేషన్. సో భజన అంటే ఇష్టం లేకపోవడమే కాదు, తర్కం చేస్తారు. కుతర్కుడైన శ్రీరామకృష్ణ భజనాత్మక పాట వస్తుంది, చాలా బాగుంది సంగీత రూపంలో. విషయాసక్తులు భగవద్ భజన అంటే సరిపోదు, దూరంగా ఉంటారు అనేది ఒకటి. అంతేకాదు విమర్శిస్తారు, ఏది హేళన చేస్తారు ఎవరైతే భజన చేస్తారు. అటువంటి కృతజ్ఞుడైనా నేను చిరుత ప్రాయము నాడే, చిన్న వయసు నుండే నీ భజన అంటే నేను దూరమైపోయాను, అసవిహీనుడయ్యాను. అంతేకాదు కృతజ్ఞం చేసేవాడు. చాలా మంది మనం చూస్తుంటాం. వివేకానంద బాల వికాస కేంద్రం అని చేస్తాం రామకృష్ణ మఠంలో, అన్ని చోట్ల జరుగుతుంది సండే లేదా సమ్మర్లో. అప్పుడు పిల్లలకు భగవద్గీత, వేద మంత్రాలు, భజనలు ఇవన్నీ నేర్పుతాం కదా. నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కానీ ఎవరిని చిన్న చేయడం కాదు. ఒక మహాతల్లి రాయపూర్లో ఎవరితో అన్నారట, స్వామీజీ పిల్లలకు స్పిరిచువాలిటీ నేర్పుతున్నారు, అవసరమా అన్నారట.
ఆశ్చర్యమైంది. చిన్నపిల్లలకు చాలా స్పిరిచువాలిటీ నేర్పుతున్నారు. అవసరమా? అది ఇంకో అమ్మగారికి చెప్తే ఆమెకు చాలా అవసరం. ఆమెకు లేదు కాబట్టి ఈ మాట అంటున్నది. ఏ స్థితిలో ఉన్నా మనం ఆలోచించుకోండి. పిల్లలకు భగవద్గీత నేర్పడం, భజనలు నేర్పడం, భగవద్భక్తి నేర్పడం తప్పైపోయింది. ఇది లోక పోకడ ఇలా జరుగుతుంది సమాజంలో. ఈ చిరత ప్రాయం నాడే ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు, చిన్న వయసులోనే భగవద్ భజన చేయాలి. ఎనివే అట్లా కాకుండా తర్కము కుతర్కుడైన నన్ను, దుడుకు గల నన్ను, ఎవరు బ్రోచుకున్నారు, ఎవరు కాపాడతారు? పరధనముల కొరకు ఒరుల మదిని తరంగ బలికి కడుపు నింప తిరిగినట్టి. ధనం కోసము, ఇతరుల ధనముల కోసము ఒరుల మదిని కరంగ బలికి, ఇతరులను పొగడడం, మందివాదులు అంటాం చూడండి, పొగడము, కీర్తించడము, వారి వెంట తిరగడము, బలికి వారి మదిని, వారి హృదయాలను రంజింపజేసేలాగా కరంగ బలికి వాళ్ళను స్తుతిస్తూ కడుపు నింప తిరిగినట్టు. ఈ పొట్టగుట్టి కోసము ఏమేం చేస్తుంటారు అంతా సమాజంలో చూస్తున్నారు. శారదాదేవి ట్రస్ట్ తరపున ఒక ఎమ్మెల్యే గారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు ప్రపంచం ఎలా ఉంది. ఒక పెద్ద మనిషి మాకు సలహా ఇస్తున్నాడు, మమ్మీజీ పెద్ద దగ్గర పోతున్నారు, బాగా పొగడాల. అంతవరకు మాకు తెలియదు, వనపల రానుడు అమాయకుడు ఎలా వివరించాలని చెప్తున్నాడు. రహస్యం ఏమిటా? బాగా పొగడాలి, అప్పుడు డొనేషన్ ఇస్తాడు. త్యాగరాష్ట్రం ఎప్పుడో రాసి పెట్టారా? అవునా కదా? సో పరధనముల కోసము ఒరుల మది ఇతరులను రంజింపజేయడానికి, ఈ కడుపు నింపడానికి కోసము ఎన్ని స్థుతులు చేస్తారయ్యా. నీ స్థితిని వదిలిపెట్టి భగవంతుని స్థితిని వదిలి ధనం కోసము ఇతరులను పొగిడాను కదా, అటువంటి దుష్టుడు నేను, నన్ను ఎవరు కాపాడతారు రామా? తన మదిని భూమిని సౌఖ్యపు జీవనమే ఎనుచు సదా దినములు గడిపేది. నా మదిలో భూమిని సౌఖ్యమే జీవనం. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించడమే జీవనము, ఏమీ లేదు. యావజ్జీవే సుఖం జీవే దృఢం కృత్వా ఘృతం పిబే. చార్వాక ఫిలాసఫీ అంటారు. చార్వాక ఫిలాసఫీ అని ఒక తత్వం, ఒక మార్గం ఉంది. భోగవాదం, పక్క భోగవాదులు చార్వాకులు. ఏమంటాడంట? యావజ్జీవే సుఖం జీవే, జీవించినంత కాలం సుఖంగా ఉండు, ఇంద్రియ భోగాలు కొన్ని తేలు. రుణం కృత్వా ఘృతం పిబే, అప్పు చేసేనా సరే నెయ్యి తాగు. ఎవరు చూసినారయ్యా? దేవుడు అంట, ఆత్మ అంట, పరమాత్మ అంట, ఎవరు చూశారు? ఇంద్రియాల ద్వారా నీకు లభించే భోగాలన్నీ వద్దు కుత్తూరు తినాలంటారు భోగవాదులు. వీరికి ఇంద్రియ భోగాలు తప్ప ఏమీ కనిపించదు. కాబట్టి యావజ్జీవే సుఖం జీవే ధృతం పిబేత్ అంటారు వాడు. ఆ విధంగా భూమిని సౌఖ్యపు జీవనమే సర్వస్వం అనొచ్చు సదా దినములు గడిపెడి. భగవద్గీతలో అద్భుతమైన లైన్ ఉంది. మోఘం పార్థ సజీవతి. అటువంటి వాడు మోఘం వేస్ట్. కృష్ణుడు స్ట్రాంగ్ లాంగ్వేజ్ చేస్తాడు. మోఘం పార్థ సజీవతి, వారు వృథాగా జీవిస్తారు ఈ లోకంలో అంటాడు కృష్ణుడు. ఆ విధంగా సదా దినములు గడిపిస్తానయ్యా, ఈ ఇంద్రియ భోగాలే సర్వస్వం అనుకుంటుంది. అటువంటి దుష్టుడు నన్ను ఏ దొరకొడకు బ్రోచురా? తెలియని నట విట శూద్రులు వనితలు స్వవశమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబురెరుగకను శిలాత్ములై సుభక్తులకు సమానమను దుడుకుగల. తెలియని, తెలివిలేని, బుద్ధి లేని, జ్ఞానము లేని నట విట శూద్రులు, సామాన్యులు, వనితలు, స్త్రీజనం లేదా భోగవాసనలు స్వవశమౌటకు ఉపదేశించి, మన వశం చేసుకోవడం కోసం, ధనం కోసం, ఈ మధ్యమార్గుల కోసం సంతశీలి స్వరలయంపు లేరు. సంగీత విద్యను నేర్చుకోకుండా సంగీతము, భక్తి, ఈ స్తోత్ర పాఠాలు, స్తుతి, భగవంతుని
తమ కీర్తనలన్నీ ఎరుగక శిలాత్ములై సుభక్తులకు సమానం. శిలాత్ములు ఇట్లాంటి పదాలు చూడండి, అద్భుతం. ఫస్ట్ టైం నేను శిలాత్ములు, కఠినాత్ముడు అంటారు. రాతి గుండె రానిది, రాతి గుండె కరగదు. సో శిలాత్ములంట. శిల వంటి ఆత్మ అంటే ఎప్పటికీ భక్తి అనేది కుదరదు. రాయిపై మేకొట్టినట్టు అంటాం చూడండి. నువ్వు ఎంతనా చెప్పు, మళ్ళీ మామూలే. సో శిలాత్ములై సుభక్తులకు సమానం ఎంత చెప్పారంటే, ఈ నట విట శూద్ర వనిత అంటే భోగ వస్తువులు, సామాన్యులు లేదా ఈ వాసనాయుక్తమైన జీవులతో ఉంటూ వాళ్ళు ఏమంటున్నాడంట, వాళ్ళు సుభక్తులకు సమానమట. అర్థమవుతుంది కదా, వాళ్ళు భక్తులతో సమానము అనుకుంటూ నేను దినములు గడిపేశానయ్యా. గ్రహించండి, అనుభవం మనకు గురువు. రాయదుర్గంలో శారదాదేవి జయంతి సందర్భంగా ఒక మహానుభావుడు పేరు చెప్పడం మంచిదే. వెంకయ్య శెట్టి చాలా భక్తులు కాలం చేశారు. అమ్మ అంటే మహాభక్తి. శారదామాత జన్మదినం సందర్భంగా సప్తాహం చేపిస్తాము. శారదాదేవి జీవితం సందేశంపై ప్రవచనాలు చెప్పండి సమితి, నేను ఖర్చంతా భరిస్తానని ఆయన ప్యాంప్లెట్లు కొట్టించి ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్లు పంచినాడు. ఎంత భక్తి. ఒక చోటికి పెద్ద దుకాణదారు దగ్గరికి వెళ్ళాడు. ప్యాంప్లెట్ ఇచ్చాడు, బాబు శారదాదేవి జీవితం అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందంగా, మనకి ఎంతో మంచిది, రండి ప్రవచనాల కంటే. ఆ మహానుభావుడు అన్నాడట, ఇందులో ఇది గుర్తుకొస్తుంది. అందుకే ఆ మహానుభావుడు మన వెంకటేశ్వరి గారు, స్వామి ఏమనుకోకండి, మిత్రులు కాబట్టి చెప్తున్నాను, బాగున్నాను, మాకు వ్యాపారము, పిల్ల జల్ల, ఖానా పీనా సోనా ఇంత బాగా నడుస్తూ ఉంది. ఈ శారదాదేవి అవసరమా మాకు? జీవిత చరిత్ర తెలుసుకోవడం అవసరమా? జగన్ సుభక్తులకు సమానము. సో ఇంత బాగుంది. తుర్యాన స్వామి గుర్తు వస్తుంది. యువకుడు అంటాడు, గంగాజలం పరమ పవిత్రం. గంగా సాక్షాత్తు బ్రహ్మవారి ద్రవీకరణం చెందిన బ్రహ్మమే గంగా. బ్రహ్మ భగవంతుడు నీరు రూపంలో, జల రూపంలో ఉంటే గంగా. అటువంటి ఒక యువకుడు ప్రశ్నిస్తాడు తుర్యాన స్వామి, ఏం స్వామి, ఏమి వాటర్, జస్ట్ వాటర్, నీళ్లు, దీని పరబ్రహ్మం, పరమాత్మ, పవిత్రత, మాట నాయన కూరవాడి వేడి రక్తం ఇప్పుడు అర్థం కాదు. గంగ యొక్క మహిమ, గంగాజలం ఎందుకంత పూజ్యమో, ఎందుకంత దైవ స్వరూపమో ఈ వయసులో నీకు అర్థం కాదు నాయన. ఇంకా ముందుంది ముసల పండుగ. ధక్కా ముక్కి కాకే ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉందో, ఎంత అసూయ ద్వేషాలు నిండి ఉన్నాయో, ఎంత కపటం ఉందో అవన్నీ రుచి చూసి ధక్కా అంటే కదా, దెబ్బలు తిని లోపల జాగృతమైన తర్వాత గంగ యొక్క మహిమ తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. ఆ విధంగా ఈ భోగభాగ్యాలతో నిండి ఉండే వీళ్ళనే భక్తులుగా అనుకుంటూ గురువు గల నన్ను ఎవరు కోరుచున్నారు. సో ఈ అద్భుతమైన భావాలను మనం భగవంతునితో ప్రార్థించడానికి, నెగిటివ్గా భావిస్తూ ఉండిపోవడానికి కాదు, దీన్ని భగవంతుని నివేదన చేయాలి. మనం ఉన్న స్థితిని తెలపడం. हिंदी में हकीकत बोलते हैं. हकीकत जैसा है वैसा बोलो. भगवान के सामने नाटक नहीं करना, नौटंकी. ఉన్నట్టు చెప్పాలి. ప్రభు ఇది నా బలహీనత, ఇది నా, అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అతనికి కపటం ఇష్టం లేదు. శ్రీరామకృష్ణ అంటారు, కపట వర్తనుడు, అహంకారి భగవంతుడికి చాలా దూరం. నిష్కపటుడై పరిపూర్ణ వ్యాకులతతో ప్రార్థించేవాడి ప్రార్థన తప్పక వింటాడు. భగవంతునికి కల్లా కపటం లేని హృదయం అంటే చాలా ఇష్టం అన్నట్లు. సో దీన్ని మనం భగవంతుని నివేదించడానికి, మన హృదయ ప్రార్థన చెప్పడానికి అద్భుతమైన గీతం.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। श्रीराम